అదేవిధంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, మన ఎంపీ బలరాం నాయక్ గారికి, జిల్లా అధికారులు కమిషనర్ గారికి, ఎస్పీ గారికి, నా అన్నదమ్ముల ఎమ్మెల్యే గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ నమస్కారం, భోగి శుభాకాంక్షలు. సార్, ఈ 4 స్కీమ్స్ చక్కటి స్కీమ్స్ తెచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జిల్లా తరఫున. మా సోదరుడు బలరాం నాయక్ గారు వారి జిల్లాకు దీని గురించి ధన్యవాదాలు తెలుపుకోలే, వారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, నేను అడ్రస్ చేసేది బేసిక్ గా మన జిల్లా అధికారులకు, ఏ స్కీమ్ అయినా దాని డేటాపై, యాక్యురసీపై సక్సెస్ డిపెండ్ అవుతుందన్నమాట. ఈ బుక్ లో వారు డీటెయిల్ గా ఎలా చేశారో అనేది వారు వివరంగా చెప్పారు. అయినా ఈ 2 రోజులలో మీటింగ్స్ మన రెవెన్యూ మంత్రి గారు జిల్లా అధికారులతో చేశారన్నమాట. రెవెన్యూకి సంబంధించిన ల్యాండ్స్ ఒక మోడల్ గా తీసుకొని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో చేయమని చెప్పారు. అది మనం డీటెయిల్ గా యాక్యురేట్ గా చేయకపోతే ఈ స్కీమ్ ఫెయిల్ అవుతుందండి. తప్పక మీరు తొందరలోనే ఈ మోడల్ స్కీమ్స్ తొందరగా ఈ సర్వేస్ చేసుకొని దీని ప్రకారంగా మీరు ల్యాండ్ ఐడెంటిఫై చేస్తేనే ఈ స్కీమ్స్, ఏ స్కీమ్స్ అయినా, ఈ ల్యాండ్ స్కీమ్స్ అయినా, రైతు భరోసా స్కీమ్స్ అయినా సక్సెస్ అవుతుంది అనమాట. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు దీని గురించే మాట్లాడారు. కొంతమందికి భూములు ఉన్నాయి, ఇన్నేళ్ల నుంచి భూమి పైన ఉన్నారు, కానీ పట్టాలు లేవు. ఇవన్నీ ఐడెంటిఫై చేయకపోతే ఈ స్కీమ్స్ ఫెయిల్ అవుతాయి అనమాట. ఇటువంటి చక్కటి స్కీమ్స్ మన గౌరవ ముఖ్యమంత్రి తీసుకొచ్చినందుకు వారి కేబినెట్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అధికారులకు మళ్ళీ చెప్తున్నాను అనమాట, మీ డేటా అనేది యాక్యురసీ ఉండాలి. ఎందుకంటే ఎర్రర్ రీడ్రెసల్ సిస్టమ్ అనేది కొన్ని సిస్టమ్స్ లేవన్నమాట. ఎస్పెషలీ హౌసింగ్ స్కీమ్ లో ఒకవేళ ఎర్రర్, ఆధార్ కార్డ్ నంబర్ ఎర్రర్, పేరు ఎర్రర్ పడ్డా దానికి ఎర్రర్ రీడ్రెసల్ స్కీమ్స్, దానికి సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేయాలి. అది లేదనుకుంటున్నాను ఇప్పుడు యాప్ లో. అదేవిధంగా ల్యాండ్ ఐడెంటిఫై చేయడానికి గుట్టలు, ఫుడ్ ఖరాబ్, ల్యాండ్ అక్విజిషన్ సర్ప్లస్ ల్యాండ్స్ కూడా ఐడెంటిఫై చేసి అది కరెక్ట్ గా పెట్టకపోతే మళ్ళీ అదే పాత సిస్టమ్ ప్రకారంగా ఎర్రర్స్ జరుగుతాయన్నమాట. థ్యాంక్ యూ.